అదే ఇది అవ్వాలి మొదటిగా సార్ అడుగుతూ ఉన్నారు, నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2-3 సార్లు రిపీట్ చేశారు, ఎంతమంది సిటీని వదిలివేసి గ్రామాలకు వెళ్ళిపోతారు అని చెప్పేసి. మనమంతా కూడా సిటీకి అలవాటు పడిపోయిన ప్రాణుల్లాగా అక్కడే ఉండాలి అని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అనుభవించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. మనందరం చూసాము కరోనా, కోవిడ్ వచ్చినప్పుడు ఏం జరిగిందండి, ప్రపంచం. ఎందుకంటే మనం మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు మనకి ఏం కావాలండి, మంచి ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి, అవును కదా. ఉద్యోగం కావాలి, కానీ అట్ ద సేమ్ టైం ఆహారం కావాలి, ఆరోగ్యము కావాలి. అలాంటి ఆరోగ్యాన్ని, అలాంటి ఆహారాన్ని కావాలి అంటే మన దగ్గర డబ్బున్నంత అంటే ఏం చేయాలి, మనం అంతా కూడా మాక్సిమం వీలైనంత వరకు. ఇప్పుడు నేను రైతులు కాను, నాకు ఎటువంటి పొలం కానీ ఎటువంటి స్థలం కానీ లేని పరిస్థితులు ఉన్నటువంటి నేను కూడా ఏం ఆలోచించాను అంటే, నాకు ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి ఎక్కడో మెంటల్ గా భయంగా బాధగా ఉన్నప్పటికీ అలా చిన్న పిల్లలు, ఒకరికి కాళ్ళు తీసేసి, ఒకరికి కంటి దగ్గర కళ్ళు తీసేసి, అలాంటి పిల్లల్ని చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మనిషికి క్యాన్సర్ అంటే మన ఇంటికి మీన్స్ మన ఫ్యామిలీ దగ్గర వచ్చాము. ఇంతకుముందు షుగర్, బీపీ జీవిస్తూ రోగపాలవుతూ సతమతం అవుతూ ఉన్నాం. దీనికి కారణం ఎవరు? మనమే. దేవుడు సహజంగా మనం ఎప్పుడైతే కనుక్కున్నారో, ధాన్యం ఎప్పుడైతే తినడం అలవాటు చేసుకున్నారో, అంటే ఆ విత్తనాలు వెదజల్లాలి అంటే పిట్టలు ఆ ధాన్యం తిని బలహీనమైన ధాన్యం తింటుంది, గట్టిగా ఉన్న జై శ్రీరామ్.
మీరు పండించుకునే కెపాసిటీ ఉంటే పండించుకునే గ్రామం లేదు అంటే మీ గ్రామంలో ఎవరైనా రైతులు ఉంటారు చేసేవాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మేము సపోర్ట్ ఉంటాం బ్యాక్స్ దీంట్లో బయబ్యాక్ మీరు దాని బయట తీసుకొని రిటర్న్ చేస్తుంటే చాలా మంది ముందుకు వస్తారు. మంచి మెసేజ్ 5 రోజులు లాభం ఆవిడ మన ప్రకృతి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సేంద్రియ వ్యవసాయం మీద